ఇప్పుడు ఏం లేదమ్మా, మీ అందరితో మాట్లాడాలని ప్రత్యేకంగా నేనే వచ్చి చెక్కులు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత లబ్ధి చేస్తున్నారో మీ అందరు కూడా తెలవాలని, ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేయాలని ఇలా ప్రత్యేకంగా వచ్చిస్తా అని చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నా, ఇవి మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు, మీ అయ్యా జాగిరి కాదు, ఇవి కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు, ఇవి ప్రజల ట్యాక్స్ కట్టిన సొమ్ము. మీ పక్కన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 2.5 లక్షల ఓట్లు వేసిన జనంతుకి గెలిపించుకున్న ఎమ్మెల్యేల మేమందరం మాకెందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దాని మీద కూడా కోర్టు పోతా, 100% కోర్టు పోతా. మొన్న అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను, దయచేసి తస్మా జాగ్రత్త. మొన్న కోర్టుకి పోయినాం, బాజాబ్తు కోర్టుల ఆర్డర్ క్లియర్ గా ఇచ్చిర్రు, శాసనసభ్యుడు కలిసి చెక్కులు ఇవ్వండి అని చెప్పిండు. తెలంగాణ మొత్తము ఓడిపోయినోడు వస్తాడు, చెక్కులు వాస్తాడు. మీరు పబ్లిక్ ఆల్రెడీ మిమ్మల్ని తిరస్కరించారు కదా, ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? మీరు ఓడిపోయి ఉండి కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా కూడా కొంచెమైనా చీమిరి రెత్తిరి రక్తం ఉండాలి కదా. ఓడిపోయినోడు ఎట్లిస్తాడు అంటే నీకైతేనో వ్యభిచారం, మాకు చేస్తారో సంసారమా?